హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మమ్మీ ఏడుకొస్తున్నాం? మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు? మా మమ్మల్ని బర్త్డే ఒకరోజు ముందు పోయి సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాం. సో రేపు మా క్రిషు బర్త్డే. మా క్రిషుకి మేము రావడమే మంచి సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు అనమాట. అయితే వాడు 2 days బ్యాక్ నుండి అడుగుతుండు ఎప్పుడు వస్తారు అని. ఇంకా మా శ్రీనిక అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు బర్త్డే ఉందనేసి నిన్న మా బాబాయ్ వాళ్ళ కూతురు బర్త్డే అండ్ 1 day గ్యాప్ ఇచ్చిన తర్వాత మా క్రిషు బర్త్డే అండ్ ఇంకొక వారం గ్యాప్ ఇస్తే ఇదే వారం మళ్ళీ మా ఇద్దరు బిడ్డలది అంటే మా అక్క మా చెల్లెల బర్త్డే కూడా ఒకటే రోజు. సో ఇట్లా మొత్తం ఆగస్టు మొత్తము బిజీ బర్త్డే బిజీ ఉంటుంది. బికాజ్ ఇంకా మా ఇద్దరు అక్కలది మా క్రిషుది. సో అట్లా ఇప్పుడైతే మా క్రిషు వాళ్ళ ఇంటికి పోతున్నాము, అదే మా అక్క దగ్గరికి పోతున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మొత్తం కంటిన్యూ చేస్తాం. మేము వచ్చేటప్పుడు అయితే వాన పడలే, కానీ ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది. అవుట్ఫిట్ చెక్ చేస్తుంటే మా చింతలు కూడా అవుట్ఫిట్ చెక్ చేస్తుంది. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంటుంది, శ్రీరామ పబ్లిక్ స్కూల్. ఆ స్కూల్ డ్రెస్ అదే కాదు, అది చేంజ్ చేసిరు. చేంజ్ చేయకపోతే పాతదైతే అది. చెప్పేందా మా అన్విక డ్రెస్ బాగుందా? మా తమ్ముడు కూడా ఇప్పుడే వచ్చిండు. ఏ రండి, కావాలి రండి రా. ఆకలి గిట్లా ఇచ్చిన కావాలండి, మీకు కావాలా నూడిల్స్? ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి పోయినాం అనుకో, 3 పూటల నుంచి ఒక పూట కంపల్సరీ బయట ఫుడ్డే కావాలి మాకు. ఇంకా ఏదో ఒకటి ఆర్డర్ వేసుకొని తింటాము. ఇంకా మేము తినేటప్పుడే క్రిషు బస్సు వచ్చేసింది, స్కూల్ బస్ అనేసి మెసేజ్ వచ్చి ఉండే అక్కకి. ఇంకా మా తమ్ముడు వెళ్ళిండు పికప్ చేసుకోవడానికి, నేను కూడా వెళ్ళిన. ఇంకా క్రిషు బర్త్డే అని 5 gifts ప్లాన్ చేసినాము అందరము. సో ఇంకా పార్సల్ కూడా వచ్చిందని కిందికి వెళ్ళిపోయినా. మా క్రిషు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా రాము అని చెప్పినాం వానికి, కానీ వచ్చేలోపు మంచిగా ఉంటుంది కదా సర్ప్రైజ్ లెక్క అనేసి మేము ఏం చెప్పలేము. ఇంకా అన్విక కోసం అడుగుతుండు, ఏం చేస్తుంది, పైన ఉందా, పాలు తాగిందా, ఉందా, అది ఇది అని అడుగుతున్నా అనమాట. అయిపోయిందా స్కూల్లో? ఏం చేసినారు స్కూల్లో? హాయ్ చెప్పండి. నీ డ్రెస్ చూపింది, యూనిఫామ్. అరే లిఫ్ట్ పెట్టరా పోరా. అట్లా ఉంటుంది మా క్రిషుకి ప్రేమ అన్విక పైన. మా మమ్మీకి అయితే ఇదే చాలు. ఇంకొక దిక్కు అలా మన్మరాలు, ఒక దిక్కు వాళ్ళ మన్మడు మస్తు ఎంజాయ్ చేస్తుంది మా మమ్మీ వాళ్ళిద్దరితోని. మా అక్క బాల్కనీలో ఈ ఉయ్యాల పెట్టుకుంది. అన్వికకి ఉయ్యాల లేచే వరకు నిద్ర రాదు. ఇక్కడ ఇది పెట్టుకుంది కదా, నిద్ర వచ్చినప్పుడు అదే క్రాంకీగా ఉన్నప్పుడల్లా అట్లా కూర్చొని ఎవరో ఒక రూపితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నవ్వుకుంటా వండుకుంటుంది అన్విక కూడా. నాకైతే వైట్ హెయిర్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు ఎప్పుడు హెయిర్ ఫాల్ కాలేదు, మరీ ఇంతగానో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో అర్థమైతే లేదు. ఎవరైనా పోస్ట్ పార్టం మామ్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఏమైనా సరే ఇంట్లోనే కూర్చోవాలి, ఇంట్లోనే చాయ్ తాగాలి. మేము ఎంత మంది ఉన్నా సరే, మా కజిన్స్ అందరం ఉన్నా సరే చాయ్ ఇళ్ళనే తాగుతాం, మొత్తం ఇళ్ళనే ఇరుకుతాం మేము చామ్ దాకా. కానీ కొత్తగా ఇప్పుడు మేము ఉయ్యాల పెట్టించినాం, ఇప్పుడు ఇరుకం ఇక. కానీ ఇరుకుతాం అయినా ముగ్గురం ఇరుకున్నాం ఇప్పుడు. ఇలా వేడి చాయ్, సలసల వెదర్. ఇట్లా మేము కూర్చొని ముచ్చట పెడుతున్నాము ఫ్రెండ్స్. మా బొమ్మడిది వచ్చిండు, మా బుడ్డోడు. ఇంకా అయితే రేపు వస్తారు. మా ప్రవీణ్ గాడు సాయంత్రం పోయిండు. వీడు వచ్చేసినాడు, ఏడనో ఎక్కడో వెళ్ళిపోయిండు, వచ్చేసినాడు ఇప్పుడే. తీసుకుంటా మా బర్త్డే బాయ్ ఇంకొక 2 hours అయితే బర్త్డే. ఇడు మా బామర్ది గాయస్ వచ్చినప్పుడు వదులుతలేరు గాయస్. కంటిన్యూగా వీడియో తీయడానికే కాలేదు, బికాజ్ ఇంకా అరేంజ్మెంట్స్ వేసుకోవాలి కదా నైట్ కోసం అనేసి మర్చిపోయినా. గుర్తొచ్చినప్పుడల్లా వీడియోస్ తీసుకున్నా. ఇంకా తినడానికి కూర్చున్నాం అనమాట. తిన్నాక ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తాము. తినేసి మేము గిఫ్ట్ ప్యాక్ చేయాలి క్రిషుకి.
ఇంకా ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది క్రిషుది. ఇంకా ఈ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు చేసుకుంటే తినే లోపే ఒక 11:30 అయిపోయింది మాకు. దెబ్బ దెబ్బ తినుండి అన్నా కానీ అసలు ముచ్చట్లే ఒడవలేవు ఇంకా మాకు. టాయ్స్ తీసుకుంటే మా అక్క తిడతా అని చెప్పింది, అందుకనే అన్నీ యూజ్ అయ్యేటివే తీసుకున్నాం. మా క్రిషు ముందే గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం అని అనుకుంటారు కదా. సో ఏంటంటే మా క్రిషుకి అన్నీ తెలుసు అనమాట. బికాజ్ మనకి ఏం కావాలో మేము కనుక్కొని గిఫ్ట్స్ తీసుకున్నాం ఈసారి. మనకి ఇష్టం ఉన్నది తీసుకున్నాం అనుకో, వాడు ఒకవేళ హ్యాపీగా ఫీల్ కాకపోతే అనేసి మనకి ఏది కావాలో అదే అడిగి బుక్ చేసినాం అనమాట. అండ్ టాయ్స్ అయితే వద్దని చెప్పేసింది మా అక్క. బికాజ్ మనకి నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, వాడు ఆడడు. అండ్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుండు కాబట్టి మనకి టైం కూడా ఉండదు. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా స్టేషనరీ ఐటమ్స్, లంచ్ బాక్స్ అట్లాంటివన్నీ యూజ్ అయ్యేటివి తీసుకున్నాను నేనైతే. ఇంకా ఫుల్ ఉన్నాయి కానీ ఆల్రెడీ మా కృష్ణానికి తొందర ఎక్కువ అన్నీ ఓపెన్ చేసేసింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మేము నిలబడ్డాము, తమ్ముళ్ళు కూర్చోడు ఆడేకంగా పండుకునడానికి ట్రై చేస్తుండే ఉయ్యాలని. నేను మా అక్క అక్కడ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తుంటే మా తమ్ముడు, మా చెల్లెలు, మా బామ్మర్ది ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటా, జోకులు వేసుకుంటా, కొట్టుకుంటా, నవ్వుకుంటా మొత్తం బాల్కనీలోనే ఉన్నారు. తిన్నారు కదా, ఇంకొద్దిసేపు అయినాక స్టార్ట్ చేద్దాం అక్క అని వాళ్ళు అక్కడనే ఉన్నారు. గిఫ్ట్స్ ప్యాక్ చేసి డెకరేట్ చేస్తున్నాం. డెకరేట్ చేస్తున్నాం. చెప్పు మాట రాగానే వస్తుంది. చెప్పరా ఏం చేస్తున్నావు? మా వాడు పుట్టుక నుంచి చెవుడు పింఛన్ రాదు, వినిపించవు, పెన్షన్ వీళ్ళకి పింఛన్ రాదు. పెన్షన్ కోటీశ్వరులు వీళ్ళు, అందుకనే రాదు. అయితే మేము డెకరేషన్ మూగా చుట్టి మస్తు మాట్లాడతారు కానీ ఏ డెకరేషన్ చేసే పనులు మేము ఉన్నాము. ఇక్కడ గిఫ్ట్స్ రెడీ, మా చైతన్య డ్యూటీ ఎక్కింది. మరి ఒక్కగానో ఒక అన్నయ్య బర్త్డే అంటే మా అన్విక కూడా మెలుకొని ఉండాలి కదా, సో అట్లా మెలుకుంది. ఇది బ్యానర్ ఇట్లా ఇక్కడ ఫస్ట్ డోర్ కాడ ఇట్లా మా కృషి అయితే వండుకుండు. ఆ డోర్ దగ్గర ఇట్లా హ్యాంగ్ చేస్తే మా కృషి కూడా లేచి అయితే ఈడ ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, నాకైతే సౌత్ ఇండియాలో పోయి పట్టు చీరలు కొంటారని మాత్రమే తెలుసు. కానీ మా చెల్లెలు నైట్ వేర్ కొనుక్కుంటే మా బామ్మడి దగ్గర పోయి టీషర్ట్లు కొనుక్కున్నాను. ఇలా డెకరేషన్ చేయమంటా డిప్రెషన్లోకి పోయింది. స్నాపులు మా చైతన్య కైనా లేదు, ఈరోజు పని చేస్తుంది మేడం. చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ. అరౌండ్ 9 o'clock నుంచి కృష్ణుని బతిమలాడుతున్నాం పండుకోమని. ఆయనతో 12కి వండుకోగలడు అనేసి భయం అయ్యి మాకు ముందే వండుకోమని ఎంత బతిమలన్నా కానీ అస్సలు వండుకోలేడు. మా వెనుకనే గిఫ్ట్స్ ప్యాక్ చేసుకుంటా, డెకరేషన్కి అవి ఇవి చేసుకుంటా కూర్చుండు. 11:30కి అట్లా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిండు. మేము ఇంకా మా బావతో మాట్లాడుతుండేమో, ఆడుకుంటుండేమో అని మేము అనుకున్నాం కానీ వాడు వండుకుండు. ఇంకా 12కి లేపితే లేస్తాడు కదా అని అనుకున్నాం కానీ వాడు అస్సలు లేవలేడు. ఎంతగానం లేపినా కానీ లేవలేడు వాడైతే. స్కూల్కి వెళ్ళి వచ్చాను కదా, ఇంకా ఫుల్ అలసిపోయినట్లు అసలే లేవలేడు మా కృష్ణ అయితే. ఇంకా మా బామ్మర్ది తమ్ముడు
అట్లా ఇట్లా ఏదో విధంగా లేపిర్రు. ఇంకా కొంచెం వాడు క్రాంకీ ఉండే కానీ ఓకే. ఇంకా గిఫ్ట్స్ అన్నీ చూసిన తర్వాత వాడు నార్మల్ అయింది. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్క గిఫ్ట్ని ఓపెన్ చేసిండు. ఇంకా అన్నీ మనకి నచ్చిన గిఫ్ట్సే తీసుకున్నాము. నేను ఇక్కడ 10 రోజు బుక్ చేసిన మనకి. ఈసారి వాడు గిఫ్ట్స్ అడిగింది ఇంకా అవన్నీ అడిగింది అయితే ఆస్ట్రోనట్ థీమ్లో అడిగిండు. సో అట్లా మా చెల్లెలు టాయ్స్ తీసుకుంది. నేనేమో అన్ని స్టేషనరీ ఐటమ్స్ ఓన్లీ ఏదైతే ఆడుకునే థింగ్ ఉంటుందో అది ఓన్లీ 10 రోజే తీసుకున్నా. నేను మిగతా అన్ని స్టేషనరీ ఐటమ్సే తీసుకున్నా. బాగుందా బాగుందా మొత్తం ఆస్ట్రోనట్ బ్యాగ్, ఆస్ట్రోనట్ స్పేస్ టెంట్ హౌస్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, అన్నకో అన్నకో హాయ్ చెప్. హాయ్ ఫ్రెండ్స్, నా కొత్త హౌస్ ఇది ఇది ఎట్లాంటి క్లోజ్. ఫుడ్ టైం 1 అవుతుంది. 1 to 8 రేపు పొద్దున లేవ్వాలి కానీ ఇప్పుడు వండుకోవాలి. ఇప్పుడు వీళ్ళు వండుకోరు. ఆల్రెడీ ఒక వీక్ డౌన్ అయింది కానీ వీళ్ళు వండరు. వీళ్ళు వండినా నా పోరడు వండడు. వాడు ఇప్పుడే లేచిండు, ఫుల్ యాక్టివ్ ఉండు. వానికి ఇచ్చిన టాయ్స్ అన్ని ఓపెన్ చేసి ఆడుతుండు. టెంట్ హౌస్ నేనే ఇచ్చిన ఫ్రెండ్స్ మా కృషికి. రేపు పొద్దున లేవ్వాలి, పూజ చేసుకోవాలి, గుడికోవాలి, గుడిలో అభిషేకం వేపియాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఈవినింగ్ పార్టీకి డెకరేషన్ చేయాలి. ఫుల్ పనులు ఉన్నాయి గాయస్. ఇడు మా ఓడు ఇది లాంగ్ వీడియో అయితేనేమో ఈడికి స్టాప్ చేస్తాము, లేకపోతే రేపు ఇంకా లెంత్ వీడియో అయితే కంటిన్యూ రేపటిది వేరే. అదే మరి రేపు వీడియో అయితే ఇది నా వాల్ పేపర్ విల్లా అనమాట. ఎవరికన్నా ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ వాల్ పేపర్ పెట్టుకోండి, లేకపోతే వాళ్ళ రూమ్లో వాళ్ళకి ఎప్పటికీ కనిపించట్లా పెట్టుకోండి. మేనిఫెస్టేషన్ అన్నట్టు ఇది అవుతుంది. ఇట్స్ రియల్. ఇది 2026 కదా, తొందరలోనే అవుతుంది. కోటవక్క మా అమ్మ ఫ్రెండ్స్. కానీ మా చెల్లెలు ఉంటుందని చూద్దాం. మా చెల్లెలు పెళ్ళి అయినాక కట్నం కిందికి పెడతాం. ఇటు మా తమ్ముడు గాయస్ ఇవ్వనాలు చాటింగ్ చేస్తూనే ఉంటాడు. పిల్ల వండి తెల్లారనియడు, పొద్దుమీకని. రేపు ఊళ్ళో రేపు మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మలు, రేపు మా వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా ఎట్లయితుందో చూడాలి. మెయిన్ మీకు ఒకటి చెప్పాలంటే మా పిన్ని వస్తుంది. మా పిన్నితో మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. సరే ఓకే బాయ్ బాయ్ బాయ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అందరికి. బాయ్ గాయ్స్. బాయ్ చెప్పరా. బర్త్డే బాయ్ అందరు విష్ చేయండి. మా కృషికి 10 హౌస్ గిఫ్ట్ ఇచ్చిన అన్నీ అన్ననే పెట్టేసుకుని బొమ్మ. గుడ్ నైట్ బాయ్.